హాజరైనటువంటి రైతు పెద్దలు, ఎవరైతే ఈ బ్యాంకు ఖాతాదారులు ఉన్నారో వారు, మీడియా సోదరులు అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం. యాక్చువల్గా అయితే ఈవేళ నాకు 12 బ్యాంకులకి వెళ్ళి ఇలాగా అభినందించాల్సిన ప్రోగ్రాం ఉంది. ఫస్ట్ ప్రోగ్రాం ఈ పెద్దాడిపల్లె. మరి ఈ కార్యక్రమానికి నేను వచ్చినప్పుడు ఎంత మంచి సభ ఏర్పాటు చేసినటువంటి పెదతాడేపల్లి కోఆపరేటివ్ చైర్పర్సన్గా బాధ్యత తీసుకున్న సురేష్ గారు కానీ వారి యొక్క టీముకు కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇంతకు ముందు మాట్లాడినటువంటి సోదరులందరూ కూడా ఎమ్మెల్యే గారు బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు, మరి మీ అందరికీ కూడా కొన్ని విషయాలు అప్కాప్ చైర్మన్గా కొన్ని విషయాలు రైతు సోదరులు రైతు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ఏం చేయదలుచుకున్నాం అనే విషయాలు 2 విషయాలు మీ దగ్గర ప్రస్తావించాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. మొదటిది, మన ఆంధ్రప్రదేశ్లో 13 డీసీసీబీలు ఉన్నాయండి. 13 డీసీసీబీల్లో అత్యధికమైన టర్నోవర్ కలిగినటువంటి డీసీసీబీ కృష్ణా వ్యాఖ్య డీసీసీబీ కేడీసీసీ కృష్ణా. మరి డీసీసీబీ ఏదైతే ఉందో 11,000 కోట్ల రూపాయల టర్నోవర్ అండి సంవత్సరానికి ఒక్క కృష్ణా జిల్లా. మన పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేటప్పటికి సంవత్సరం టర్నోవరు 6,500 కోట్లు అండి. అలాగే గుంటూరు 8,000 కోట్లు, ఈస్ట్ గోదావరి 6,300 కోట్లు. అంటే 13 జిల్లాల డీసీ. సంతోషం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి మీకు తెలుసు. సొసైటీలో వచ్చిన డబ్బుని అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అందరూ కలిసి పంచుకున్న సందర్భం. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఎవరైతే ఏ సొసైటీలో చైర్పర్సన్గా ఉన్న మన వ్యక్తులు ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉంది, మంచి ప్రభుత్వం ఉంది. అలాంటి కార్యకర్తలందరినీ కూడా సామాన్యులు కూడా ఇవాళ చైర్మన్ చేసి ఇవాళ పేద ప్రజలకు రైతులకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముందుగా మిమ్మల్ని కోరుతూ, ప్రతి రైతుకి డివిడెంట్లు ఇచ్చే విధంగా తీసుకెళ్ళాలి ఈ బ్యాంకుని. రైతులు ఇవాళ మోసపోయారు. ఇవాళ ప్రభుత్వం కూడా 40,000 కోట్లు లాస్ట్ కమిషన్ వచ్చింది, 4,000 కోట్లు వచ్చింది మొత్తం మీద స్టేటు. ఇక్కడ 40 కోట్ల రూపాయలని మన డిస్ట్రిక్ట్కి వచ్చింది. మరి డబ్బులన్నీ కూడా సొసైటీకి సర్దడం జరిగింది. ఈ డబ్బు కూడా తినేయడం, సగం ఖర్చు రాసుకుంటాం, సగం జేబులు వేసుకుంటాం, సగం స్లాబ్ పంచుకుంటాం, ఆ విధంగా జరిగింది. కాబట్టి అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే ఇమీడియట్గా సస్పెండ్ ఆర్డర్ చేతిలో ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు రైతులు అమాయకత్వంగా ఉంటారు, అందరూ చదువుకోరు అని అనుకుంటున్నారు మీరు. ఇవాళ వాళ్ళ పిల్లలందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా ఉన్నారు. ఇవాళ మీరు ఏ తప్పు చేసినా సరే మరి దాన్ని పట్టుకునే విధంగా ఇవాళ రైతు కూడా ఉన్నాడు, మీడియా ఉంది. మరి మేమందరూ కూడా కలిసి ఈవేళ మంచి రోజులు వచ్చినాయి మనందరికీ. ఈవేళ మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ అన్నగారు జిల్లా డీసీసీబీ ప్రెసిడెంట్గా కావడం, అలాగే రాష్ట్రంలో ఆక్వాప్ చైర్మన్గా కావడం, ఇక్కడ అప్లికేషన్ పంపితే క్షణాల్లో శాంక్షన్ అయ్యేటటువంటి పరిస్థితి. ఇక్కడ రైతులు కానీ అలాగే స్టాఫ్ కానీ అన్నగారితో డైరెక్ట్గా మాట్లాడే యాక్సెస్ ఉన్నటువంటి మరి గౌరవ అన్నగారు ఈవేళ రెండిట్లకి చైర్మన్గా కావడం మనందరి అదృష్టం, రైతులందరి అదృష్టం. అందుకనే ఈవేళ స్పాట్లో ఇవాళ ఎరువులకి అందించలేకపోతున్నాము. క్రెడిట్ కొంతవరకు వేస్తున్నారు అంటే మా మిత్రులు చెప్పినట్లుగా స్పాట్లో 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి మనందరికీ ఎరువుల కొరత తీర్చే విధంగా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రైతు నేస్తానికి కూడా 4 అప్లికేషన్లు పెండింగ్ ఉంటే ఆఫీసులతో ఇమీడియట్గా సోమవారానికి అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క రైతులకి కూడా ఈ పాస్బుక్లు ప్రాబ్లం ఉండి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలని కూడా ఆప్షన్ సభ్యులకు అలాగే సహకార సంఘం సభ్యులకు అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మన కూటమి ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నాకు ఈ అవకాశం ద్వారా ఇక్కడ మన పెద్దపల్లి సొసైటీకి మన ఆప్కాప్ చైర్మన్ వీరాంజలి గారికి, అలాగే
ఎమ్మెల్యే గారు బొల్సెట్ శ్రీనివాస్ గారికి, అలాగే కోరాల మార్జీ గారికి, ఈతకోట తాతాజీ గారికి అందరికీ నా అభినందనలు. ఈ సొసైటీకి పూర్తిగా నేను సహకారం చేసి ఏ ప్రాబ్లం లేకుండా ఏ రైతు వచ్చినా సరే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటూ పైన కూటమి ప్రభుత్వం కూడా ఉంది, మన చైర్మన్ గారు కూడా ఉన్నారు, ఆప్కార్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. మన తాడిపల్లి సొసైటీకి ఏ విషయంలో ఇప్పుడే ఒక మాట మాట్లాడితే తాడేపల్లి ప్రాథమిక వ్యవసాయ శాఖను తాడేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం యొక్క పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘముల చట్టం 1964 అనుసరించి సంఘం అభివృద్ధికి సంఘ సభ్యులు రైతుల ఆర్థిక బలోపేతానికి అభ్యున్నతికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వీళ్ళందరూ కమిట్మెంట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ ప్రోత్సహించినట్టుగా జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఈ సొసైటీని సద్వినియోగం. థ్యాంక్ యూ సార్. అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి పోతులు అన్నారం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ రోజున పెద్దదాడేపల్లి సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హలో